చాలా సంతోషం ఈరోజు నిజంగా. గడచిన 10 ఏళ్ల కాలం చూడండి మీరు, ఏనాడైనా మంత్రులు చేసే సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ఎప్పుడైనా మన మండలానికి వచ్చిండ్రా? ఒలిగొండకి ఎవరైనా మంత్రి వచ్చిండా 10 ఏళ్ళ అని నేను అడుగుతున్నా. ఎప్పుడైనా వచ్చిండా? ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేయడానికి వచ్చిండా? ధరణి చేసినప్పుడు వచ్చిండా? పనికిమాలిన ధరణి తెస్తే మంత్రి లేడు, అధికారి లేడు, 10 ఏళ్ళు ఆగం చేసిండ్రు. ఓ 7 ఏళ్ళు ఎప్పుడు వచ్చినప్పటికీ 5-6 ఏళ్ళు అయితే ఆగమాగమైన రైతులు ఇబ్బంది పడ్డారు. రైతులు ఎంఆర్ఓ ఆఫీసులో చుట్టూ తిరిగి చెప్పులకు ఎలాగా తిరిగిర్రు, ఇబ్బంది పడ్డారు, ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి మనం చూసినాం. ఈరోజు మిత్రులారా నిజంగా చాలా గొప్ప విషయం. ఈరోజు ఏ కార్యక్రమం చేసినా ఈరోజు మరి ముఖ్యంగా ఈరోజు ధరణి చట్టం తీసేసి దాన్ని బంగాళాఖాతంలో పడవేస్తానని నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాడు చెప్పినరు. ఈరోజు ముఖ్యమంత్రి అయినాక మరి ఆ బంగాళాఖాతంలో వేసే కార్యక్రమం రేవంత్ అన్న మరి పొంగిలేటి సీనన్న ఆ బాధ్యత తీసుకొని దాన్ని బంగాళాఖాతంలో పడేసి ఈరోజు భూభారతి చట్టము అమలు చేసే కార్యక్రమం మొన్న అంబేద్కర్ జయంతి రోజు ఆ రోజు దాన్ని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం చేసి ఈరోజు అక్కడితో ఆగక అధికారులతో ఆ రోజు పెద్ద అవగాహన సదస్సు, ఆ రోజు మీటింగ్ పెట్టలే. అధికారులందరికీ అర్థం కావాలి, వాళ్ళు గ్రామాలకు వెళ్ళాలి, ఏ విధంగా మరి ఈ భూభారతి చట్టం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజలకు మేలు చేయాలి, రైతులకు మేలు చేయాలని అక్కడ శిల్పకళా వేదికలో మరి మొన్న 14వ తారీఖు నాడు చేసుకొని ఆ తర్వాత వరుసగా మరి జిల్లా వారీగా సదస్సులు ఏర్పరచుకుంటూ మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రులు ఈరోజు 5వ రోజు మీటింగ్లు వరుసగా ప్రజలకు వెళ్తూ ఈ యొక్క భూభారతి చట్టం తెలియజేస్తూ మరి అంతటా మండు టెండర్లు ఉన్నా కూడా మరి రైతులందరిని పిలిచి మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారంటే ఇది చిన్న విషయం కాదని